నేను ఓఆర్ఎస్ వాడద్దు అంటలా, ఇవి ఇవ్వద్దు. మీ పిల్లలకి ముఖ్యంగా మోషన్స్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇవి ఇస్తే వాళ్ళ మోషన్స్ పెరిగిపోతాయి, ఇంకా డీహైడ్రేషన్ పెరిగిపోతుంది. అండ్ డీహైడ్రేషన్ వల్ల చాలామంది పిల్లలు చనిపోతారు. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్ పెరిగిపోయి కోమాలోకి వెళ్ళి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఇవి ఇవ్వకూడదు అని మెయిన్ ఎడ్యుకేషన్ మొదలైంది. ఆ మొదలైనాక ఏమైంది, ఇంకొన్ని కంపెనీలు కూడా రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్ ఫిట్ అని వచ్చినాయి. వాళ్ళు కూడా గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ అనే పదాన్ని వాళ్ళ పేరులో వాడుకుంటున్నారు. సో అందుకని నేను ఏంటంటే గవర్నమెంట్కి ఇలా కాదు, మీరు ఓఆర్ఎస్ అనే పదం అసలు వాడనివ్వద్దు ఇలాంటి లిక్విడ్స్లో. ఇవి ఓఆర్ఎస్ కానప్పుడు మీరు ఓఆర్ఎస్ అనే పదం వాడొద్దు. కరెక్ట్ అని చెప్పి ఫైట్ చేశాక మొన్న అక్టోబర్లో ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇవేమి వాడకూడదు ఓఆర్ఎస్ అనే పదం. సో ఇవి ఓఆర్ఎస్ కాదు, ఇవి వాడొద్దు అన్నా కానీ నిజమైన ఓఆర్ఎస్ని వాడొద్దని నేను ఎప్పుడూ అనలేదు. సో అలా అనుకుంటే అలా టెట్రాప్యాక్స్ కూడా ఉన్నాయి, టెట్రాప్యాక్స్ కూడా వచ్చినాయి. బట్ టెట్రాప్యాక్స్ కంటే కూడా మనకి ఇవే బెస్ట్, కానీ కరెక్ట్గా కలపాలి, మన ఇష్టం వచ్చిన మోతాదులో కలపకూడదు. సో టెట్రాప్యాకుల్లో ఇలా మీకు ప్రోలైట్ ఓఆర్ఎస్ అని ఉంది, ఎలక్ట్రాల్ ఉంది, రాఫ్ట్ ఓఆర్ఎస్ అని ఉంది. ఈవెన్ ఈ కంపెనీ వాళ్ళది కూడా 2023లో WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ రిలీజ్ చేశారు. సో కొనేవాళ్ళు ఏం చూసుకోవాలంటే WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉందా లేదా చూసుకోవాలి. WHO రికమెండెడ్ ఫార్ములా అది ఉంటే అది వాడొచ్చు.